కేసీఆర్ సంక్షేమ పథకాలను తొలగించి ప్రజల మనసులో నుండి కేసీఆర్ ను తొలగించలేరు అని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రైతు బీమా పథకాన్ని తొలగించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కూడా ఈ ప్రభుత్వం తీసివేస్తుంది అని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అని, సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అని ప్రజలంతా కేసీఆర్ వైపు ఉన్నారు అని వారు స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపాల్, అనంతరెడ్డి, మేకా చంద్రశేఖర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, దేవదాసు, సుభాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల యొక్క జీవితాన్ని పరిగణలోకి తీసుకొని వారికి అవసరమైనటువంటి అనేక అద్భుతమైనటువంటి పథకాలను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఈ ఎలక్షన్స్కు ముందు మేనిఫెస్టోలో పెట్టని ప్రజలకు ఏదైతే కావాలనో అలాంటి పథకాలను, అద్భుతమైన పథకాలను తెలంగాణ రాష్ట్రం లోపల ప్రవేశపెట్టి వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా అటువంటిది జరిగింది. అందులో భాగంగానే నిరుపేద మహిళలు, నిరుపేద యువతులు, పెండ్లైన వాళ్లకు ధనవంతుగా ఒక ఆర్థిక సాయం చేయాలి ప్రభుత్వం తరఫునని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని తేవడం జరిగింది. మరి ఈ పథకం ద్వారా పెండ్లైన ప్రతి ఆడపడుచుకు ఒక మేనమామ రూపకంగా మరి 1,00,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎక్కడ ఈ పథకానికి అవరోధాలు అనేటువంటివి లేవు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రజలకు ఏదైతే అండగా ఉన్నాయో అలాంటి పథకాలను ఇబ్బంది చేయాలని, లేకపోతే అలాంటి పథకాలను బంద్ చేయాలి, మొత్తం ఇది కేసీఆర్కు పేరు వస్తున్నది అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మరి ఎవరు కేసు వేసిర్రు? కాంగ్రెస్ వాళ్ళు వేసిర్రా కేసు, వీళ్ళు వేరే వాళ్ళతో నేర్పించిరా, కోర్టుల కేసు వేసి స్టే తేవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, స్టే వస్తే మీరు స్టేను వేకెంట్ చేపియాలి కదా. స్టేను వేకెంట్ చేపించి ఎంతోమంది నిరుపేదలైనటువంటి మహిళలకు ప్రభుత్వం ద్వారా ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూపంలో డబ్బులు అందుతున్నాయో వాటిని ఆర్థిక సాయం అందించాలి కదా. ఆ బాధ్యత మీకు లేదా? ఎంతసేపు కేసీఆర్ చేసినటువంటి వాటిని తొలగిస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ మీరు చేసే పని ఇది. నిరుపేదలకు అందుతున్నటువంటి కళ్యాణ లక్ష్మిని అందకుండా చేయడమా మీ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత, మీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని ఈరోజు నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రజల యొక్క ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పార్టీ మా ఆనంద్ గారు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి యొక్క ఆదేశానుసారం మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి ఆదేశానుసారం ఈరోజు మరి ఆర్డీఓ గారికి మేము ఈ కళ్యాణ లక్ష్మి ఏదైతే కోర్టున స్టే ఉందో ఆ స్టేను ఎత్తివేసి వెంటనే నిరుపేదలైన
పేదలకు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఇది ఇంతగా తాత్పర్యం చేస్తే మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున నిరసనలు బంధులు కూడా చేపడతాం కాబట్టి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ముఖ్య కారణం ఏదైతే కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ ఏదైతే స్టే తెచ్చారో ఇదొక పథకము మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో నడుస్తుంది. ఇవైతే కేసీఆర్ 10 ఏళ్ల నుంచి తెచ్చారు. కేసీఆర్ తెచ్చిన ఏదైనా సరే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా దేశం మొత్తం ఫస్ట్ ఇడికల్ స్టార్ట్ అయినాకనే దేశం మొత్తం స్టార్ట్ అయినాయి. అలాంటి మంచి పథకాలను ఎవరికో ఇబ్బంది పెడుతున్నారని కాకుండా మేము కోరుకునే ప్రభుత్వాన్ని ఒకటి ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది చాలామంది బీద కుటుంబాలు మంచి ఆదరణ పొందిన పథకం. ఇది ఒక్కరికి మేము బీఆర్ఎస్లో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఒక్క పార్టీ పరంగా కాకుండా ఆల్రెడీ అన్ని పార్టీ వాళ్ళకు కూడా అందిన ప్రోగ్రామ్ ఇది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని ఎవరో కొద్ది మంది చేసుడు వల్ల తప్పు ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ మంచి పథకాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకి రావచ్చు, బీజేపీ వాళ్ళకి కూడా వచ్చు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అందరికీ వస్తున్నాయి. ఇది ఒక మంచి పథకాన్ని ఎవరి వల్ల పేద కుటుంబాలకు అందాలని అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి మంచి ప్రోగ్రాం మనం ఎంకరేజ్ చేయాలి, కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇలాంటి స్టేజ్ను ఎత్తివేయాలని ఇది ఒక పార్టీ పరంగా ప్రోగ్రాం కాదు ఇది. ఎందుకంటే ఇది అందరికి సామాన్య ప్రజలకు చాలా భేదాలకు చాలా ఉపయోగమయ్యే కళ్యాణ లక్ష్మి. అలాంటి పథకాన్ని మేము ఎవరం కూడా అడ్డుకోవడం లేదు. మీరు కూడా కంటిన్యూ చేస్తామన్నారు, అందుకే కాబట్టి అడగడం జరుగుతుంది. ఇలాంటి పథకాన్ని మనం అందరం కూడా మీరు అందరం పార్టీకి అతీతంగా అందరికి కూడా జరగాలని కోరుకుంటున్నాం. స్టేని తొందరగానే ప్రభుత్వం సరైన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఇలాంటి పథకాన్ని స్టేని ఎత్తివేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా నిన్న ఏదైతే కోర్టులో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి స్టే ఏదైతే ఇచ్చిండ్రో దాని గురించి మన వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెట్ల ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒక మేనమామ లేక ఒక అన్నా తమ్ముళ్ళ లేక కేసీఆర్ గారు చేసిన పథకాన్ని కంటిన్యూగా కొనసాగించాలి. నువ్వు ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పినావు, కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తున్నావు, దాంతోపాటు తులం బంగారం కూడా కల్పిస్తున్నావు. కానీ ఇక్కడ తులం బంగారం పోయింది, ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా పోయింది. మీరు ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ తరపున స్టే వికెట్ చేయించి కళ్యాణ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రైతు బీమా కూడా ఎత్తేసినావు. రైతు బీమా కూడా కొనసాగించాలి ఖచ్చితంగా. ఈ నిరుపేదలకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు అందే విధంగానన్నా కనీసం ఆ పథకాలన్నీ కూడా కొనసాగించాలి. ఇంకోటి మిషన్ భరిత వాటర్ కూడా ఖచ్చితంగా విలేజ్లో కానీ మున్సిపాలిటీలో కానీ కరెక్ట్ టైం కూడా రావడం లేదు. ఇవన్నీ కూడా ఆ అధికారులన్నీ కూడా పరీక్షించి వాటర్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అయింది. రెండు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత మంచినీటి పరిస్థితి కూడా ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, ఎవరు మెయింటెనెన్స్ కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మెయింటెనెన్స్ చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నారు. కానీ పబ్లిక్కు యాడ్ చేయాలి. నువ్వు తులం బంగారంతో 1,116 ఇచ్చిండు కేసీఆర్ గారు, కాబట్టి మీరు తులం బంగారం ఇస్తే మిమ్మల్నే యాడ్ చేస్తారు. ఈ పథకాన్ని ఖచ్చితంగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆర్డీఓ గారికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి అందరం కూడా సామూహికంగా వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని సామాజిక దృక్పథంలో ప్రతి ఒక్క బీదవారికి పెళ్లి రూపం లోపల ముస్లింలకు షాదీ ముబారక్ అని, మిగతా వారికి కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి ఇంటికి 1,16,000 రూపాయలను మరి వాళ్ళకు పెళ్లిలో ఖర్చుల రూపంలో ఆయన ఇస్తుండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నికలప్పుడు ఈ పథకాన్ని వాడుకొని వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. కేసీఆర్ గారు కేవలం 1,16,000 రూపాయలు ఇస్తున్నాడు. తర్వాత నేను దీనికి అదనంగా ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పేసి మహిళలందరినీ కూడా ఆ యొక్క వాగ్దానం చెప్పి వీళ్ళందరూ ఓట్లు వేయించుకొని ఇలా కేవలం కేసీఆర్ యొక్క మానసపుత్రిక కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఆయన పేరు మీద ఉన్నది. కాబట్టి గతంలో ఆయన చెప్పాడు తెలంగాణ లోపల కేసీఆర్ యొక్క ఆనవాళ్ళన్నీ తొలగిస్తానని చెప్పేసి ఆయన డైరెక్ట్గా విలేకరుల సమావేశం చెప్పిండు. ఆ ఆనవాళ్ళు తొలగించే రూపం లోపలనే మరి ఈ వల్ల ఈ పథకాన్ని కూడా కొనసాగించకుండా కేసీఆర్ పేరు మీద ఉండకుండా చేస్తున్నాడు. కానీ కేసీఆర్ పథకం పెట్టచ్చు, కానీ బీద బిక్కి
గరీబులందరికీ కూడా ఈ పథకం ద్వారా చాలా లాభం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలి. ఏదైతే ఈ పథకాన్ని రద్దు చేయడానికి మీరు కుట్రపూరితంగా కేసు లేపించి ఏదైతే మీరు రద్దు చేయడానికి ఏదైతే కుట్రలు వండుతున్నారో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దాన్ని కుట్రలను ఎదుర్కొంటాం, ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ యొక్క ప్రారంభించిన పథకాన్ని ప్రజలకు అందే విధంగా చేస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఏమైందంటే అన్ని రద్దులు చేసుకుంటూ పోతున్నారు కరెక్టే, కానీ మీరు బీదలకు ఉపయోగపడే పథకం కాదన్నా ఇది. పూర్తిగా బీదలకు తుర్కోలు అయితే వాళ్ళు ముస్లిం వాళ్ళు ఏమంటారంటే స్వతంత్రం వచ్చినప్పుడు సరే మాకు ఎవరికో పైసే లేదు, కానీ కళ్యాణ రూపంలో పట 1,16,000 वो भगवान है केसीआर साहब हमारे पास हमारे घर को 1,16,000 రూపాయలు బేసి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్న పథకం ఇది. కాబట్టి ఇంత మంచి పథకాన్ని మేము గతంలో మరి మా ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అది ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించిన పేరు లేకుండా, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి, ఇది కూడా ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి బీద బిక్కి గరీబులకు ఏదైతే కళ్యాణ లక్ష్మి రూపంలో వస్తున్నటువంటి డబ్బులను ఆ పథకాన్ని కొనసాగించాలని చెప్పి మా పార్టీ పరంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. దానికి ముప్పు వస్తున్న పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ గమనించి ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి ఒక డిమాండ్ ఈ యొక్క స్కీమ్ని కంటిన్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ వికారాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లోపల ఒక రిప్రజెంటేషన్ ఆర్డీఓ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. అయితే మీరందరూ కూడా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మన సమాజం లోపల ఉన్న మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే పేద వర్గాలు కావచ్చు, ఆ యొక్క కుటుంబం యొక్క బాధ్యతలు మోస్తున్న వ్యక్తి, ఆ సంసార పెద్ద ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు 2 ఆలోచనలతో బయటికి వెళ్తారు. ఇల్లు కడదాం, అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడపిల్ల పెళ్లి చేస్తామని చెప్పి 2 ఆశయాలు పెట్టుకొని బట్టలు వేసుకొని బయటికి రోడ్డు మీదకి వచ్చి కష్టం చేసుకొని పోతూ ఉంటారు. అయితే మనకు సామెత కూడా ఉన్నది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పి. అయితే ఈ పేద వర్గాల యొక్క కష్టాన్ని, అంటే ఇల్లు కట్టేటప్పుడు కావచ్చు, పెళ్లి చేసేటప్పుడు వచ్చే కష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమం సమయం లోపలనే ఖచ్చితంగా ఈ కష్టాలను తీరుస్తా అని చెప్పి వారు వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 లోపల ఈ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల లోపల కేసీఆర్ గారి నాయకత్వం లోపల దాదాపు 10 నుంచి 12 లక్షల పేద వర్గాల బిడ్డలకు షాదీ ముబారక్ ద్వారా కావచ్చు, కళ్యాణ లక్ష్మి ద్వారా బెనిఫిట్లను మనం అందజేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 10-12 లక్షల కోట్లు, దాదాపు ఒక 10,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క స్కీమ్ పైన స్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ అల్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతం లోపల ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏమని, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు మేము ఇంకొక అదనంగా 1 తులం బంగారం కూడా ఇస్తామన్నారు. అదనంగా తులం బంగారం ఇచ్చుడు దేవుడేరుగా, కానీ ఇప్పుడు ఉన్న స్కీమ్ని కూడా వీళ్ళు నాశనం చేస్తున్న పరిస్థితి పోతూ ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ అల్లా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు గడిల పాలన నుంచి విముక్తి చేస్తామని చెప్పి, కానీ ఈ అల్లా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఏ విధంగా నడుస్తున్నది అంటే, తెలంగాణ అనేది ఒక రాజ్యంగా ఊహించుకొని ఆ రాజ్యానికి అనుమూల కుటుంబము ఒక రాజరిక కుటుంబంలాగా వ్యవహరిస్తూ ఉన్నది. దాంట్లో ఒప్పల ఎగ్జాంపుల్ ఇదే ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. అంటే ప్రతిదీ కూడా గతంలో ఉన్న పెద్ద మనుషులు ఏదైతే పేద ప్రజల కోసము, పేద ప్రజల సంక్షేమం కొరకు స్కీమ్లు ఇంట్రొడ్యూస్ చేసినారో వాటి పేరు వాళ్ళకు పేరు కూడా ఉండొద్దు, ఖచ్చితంగా అనుమూల కుటుంబం పేరే ఉండాలని చెప్పి అన్ని స్కీమ్లను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. మరి స్కీములను మీరు నాశనం చేసి కొత్త స్కీములు దండి, ఖచ్చితంగా స్వాగతిస్తాం. కానీ ఉన్న స్కీముల లోపల వచ్చే బెనిఫిట్లను మీరు అడ్డుకొని ఈ విధంగా పేద ప్రజలను పీడిస్తే ప్రజలు ఊరుకోరని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. మీరు డిసెంబర్ నెలలో 2023 డిసెంబర్ లోపల తీసుకుంటే 10,000 రైతు బంధు అన్నావు. డిసెంబర్ తర్వాత జనవరిలో తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకుంటే 15,000 అన్నావు. మరి ఇవాళ ఏ ఒక్క కుటుంబానికన్నా 15,000 రైతు భరోసా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి. ఒక్క వాగ్దానం కూడా ఇవాళ వరకు తీర్చిదిద్ది ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల లేదు. ఇక వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే మీకు అందరికీ కూడా తెలుసు ఇవాళ వికారాబాద్ నియోజకవర్గం ఎంత ఘోరాదిఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే భవిష్యత్ లోపల కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పేద ప్రజల పట్ల కొట్లాడుతుందని చెప్పి కూడా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.